నీ ఆత్మ నీ అభిషేకం నాపై ఉంచి బలమైన వాక్కు చేత బలపరిచి స్థిరపరచు. నీ వాక్కు ద్వారా మీరే మాట్లాడాలి నాయనా. మానవ స్వరాన్ని మరుగుపరిచి నీ దైవ స్వరంతో నాతో మాట్లాడాలి. బిడ్డలకి ఏదైతే అవసరమో ఆ మాటలు మీరు పలికి మీ నామాన్ని గణపరుచుకోమని. నీ వాక్యమే జీవం కలిగినది, నీ వాక్యమే శక్తి కలిగినది, నీ వాక్యమే మహిమ కలిగినది, నీ వాక్యమే రెండు అంచులు గల ఖడ్గము ఆయన. ఇదిగో తండ్రి చేస్తుంది వాక్యాన్ని ఆస్తి ధ్యానిస్తూ ఉండండి, మనకు బోధిస్తూ ఉండండి. నీ జ్ఞానం నాకు దయచేయండి, నీ జ్ఞానం కలిగిన మాటలు నాకు దయచేయండి, నడిపించు. యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ తండ్రి. పరిశుద్ధాత్మదేవ, చాలా స్పష్టంగా చక్కగా దేవుడు ఈరోజు మీతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఈరోజు మీతో దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా గమనించి వాక్య ప్రకారం మనం జీవించేవారుగా ఉండాలని ప్రభు ఆశ, కోరిక. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 34 నుండి చదువుకుందాం. 31 నుంచి చదువుకుందాం. 31 నుంచి. ఆయన మరల తూరు ప్రాంతములను విడిచి సిదోను ద్వారా దెపోలి ప్రాంతముల మీదుగా గలిలియా సముద్రమునొద్దకు వచ్చెను. అప్పుడు వారు చెవుడు గల నత్తివాణ్ణి ఒకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యుంచమని ఆయనను వేడుకొని, సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్ము వేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి ఎపతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడమని అర్థం. అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మీతో మాట్లాడబోతున్న అంశం ఏంటంటే తెరవబడాలి. తెరవబడాలి అనే అంశం కొరకు దేవుడు మీతో మాట్లాడబోతూ ఉన్నారు. హల్లెలూయా. ఏం తెరవబడాలి? మందిరంకి వచ్చాక ఏం తెరవబడాలి? మొదటగా మన 2 కళ్ళు తెరవబడాలి. మందిరానికి వచ్చినప్పుడు ఏం తెరవబడాలి? మన 2 కళ్ళు తెరవబడాలి. చాలా మంది జీవితాలు ఏంటంటే మందిరానికి వస్తారు, వెళ్ళిపోతారు. పెద్ద పెద్ద ప్రార్థనలకు వెళ్తారు, వెళ్ళిపోతారు. పెద్ద పెద్ద సభలకు వెళ్తారు, వెళ్ళిపోతారు. అక్కడ ఆశీర్వాదం పొందుకోరు, అక్కడ ఉన్న దీవెనను పొందుకోరు, అక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క మాటను పట్టుకోరు, అక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క సత్యాన్ని వారు పాటించరు. వారు పాటించకపోవడానికి గల కారణం ఏంటంటే ఈ 2 కళ్ళలోని మనకు తెలియకుండానే పాపపు పొరలు ఉంటాయి. ఏ పొరలు అవి? పాపపు పొరలు ఉండి ఆ పాపం ఏం చేస్తుందంటే నీకు ఈ సత్యం అర్థం అవ్వకుండా చేస్తుంది. పాపం ఏం చేస్తుంది? ఈ సత్యము అర్థం అవ్వకుండా చేస్తుంది. ఏ సత్యము? చాలా ప్రార్థనలకు వెళ్తావు, చాలా మందిరాలకు వెళ్తావు, చాలా సభలకు వెళ్తావు, చాలా ఉపవాస కూడికలు అవ్వచ్చు, లేదా గృహ కూడికలు అవ్వచ్చు, ఎన్నెన్నో కూడికలకి వెళ్తారు. ఈ వెళ్ళినప్పుడు నీలో గాన పాపం ఉంటే ఆ పొర ఏం చేస్తుంది అంటే నీకు సత్యము చూడకుండా చేసి పారేస్తుంది. ఏమవుతుంది? సత్యాన్ని చూడకుండా చేసి పారేస్తుంది. ఇప్పుడు చాలా మంది బైబిల్ చదవమంటే కళ్ళు కనబడలేదు బాబు అంటారు. ఎందుకు చెప్పాలా? కళ్ళు కనబడలేదంటే అర్థం ఏంటంటే వారికి కళ్ళు కనబడలేదంటే వయసు ఎక్కువయ్యే ఉండాలి, లేదా యవన వయసులో నీ కళ్ళు కనబడలేదంటే నీలో పాపపు పొరలు ఉన్నాయి, నీలో పాపం అనేటువంటి పొరలు ఉన్నాయి. అందుకే నువ్వు నేరుగా చూడలేకపోతున్నావు. చాలా మంది పాపపు పొరలు ఉండి ఏం చేస్తారంటే లోకాన్ని చూస్తూ ఉంటారు. ఏం చూస్తుంటారు? నన్ను అటు విను, అస్సలు అటు వైపు మనసు ఎట్టదు, నువ్వు వాటి వైపు మనసు, లోకాన్ని వైపు చూస్తారు, లోక పద్ధతుల వైపు చూస్తారు. లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క పనికి మాలినటువంటి ఆ యొక్క పండగల్ని, లేకపోతే ఆ పండగల్లో ఉన్నటువంటి ఆ యొక్క మనుషుల్ని చూస్తూ ఉంటారు. ఇది పాపము, ఘోరాతి ఘోరమైన పాపము. అంటే ఈ సత్యం అర్థగా చర్చికి వెళ్తాడు, ప్రార్థన చేస్తాడు,
చర్చికి వెళ్ళి ఏం చేస్తాడు? ప్రార్థన చేసి వచ్చాను ప్రభువా, నీ ఆధార్ లిస్ట్ లో నన్ను మాత్రం జ్ఞాపకం చేసుకో అనేటి ముందుగా ఎన్ని సంతకం పెట్టించుకుంటాడు. అంతా బాగానే ఉంటది. వచ్చి ఆ ప్రార్థనలో కూర్చుంటాడు, అందరితో పాటలు పాడుతాడు, అందరితో వాక్యం వింటాడు. అనగా ఆ దేవుడు వదిలేశాడు, సేవకుడు విడిచిపెట్టాడు, నేను వెళ్ళిపోతాను అనుకుని వెళ్ళిపోతున్నావు. కానీ నీకు అందులో ఉన్న సత్యం అర్థం కావట్లా, అందులో ఉన్న సత్యాన్ని క్లారిటీగా చూడలేకపోతున్నా. అంటే అర్థం ఏంటంటే నీలో పాపం అనే పొర ఉంది. హల్లెలూయా. చాలా మందికి అర్థం కానింది ఏంటంటే లోకాన్ని కండ్లతో చూస్తారు. దేవుడు కండ్లే కదా ఇచ్చాడు, దేవుడు కండ్లు ఇచ్చాడు, ఎలా పడితే అలా చూసేద్దాం అని చూస్తా ఉంటారు. కండ్లు దేవుడే పెట్టాడు, మనిషి కండ్లు దేవుడే పెట్టాడు. ఈ కండ్లతో నువ్వేది చూడాలి, అదే చూడాలి. అతిపతి చూడకూడదు, అవునా కదా? అతిపతి చూడకూడదు. కండ్లు ఇచ్చాడు కరెక్టే, అటువైపు అందమైన అమ్మాయి పోతుంటది. అందమైన అమ్మాయి పోతే నాన్న, అందమైన అమ్మాయి పోతుంటే ఇలా చూస్తాం. చూడు తప్పులేదు, కానీ చూసి ఏం చేస్తావు అంటే హృదయంలోనే పాపాన్ని చేసుకుంటావు. నువ్వు చూసింది దేని వైపు? అమ్మాయి వైపే. కానీ అమ్మాయిని చూసి నీ హృదయంలోనే పాపాన్ని తెచ్చేసుకుంటావు. ఎంబడి వచ్చేస్తాడు, ఎవడో సైతాను గడు వచ్చేస్తాడు, ఎంబడి పెట్టుకుంటావు మనసులో. అది నిన్నేం చేస్తుంది తెలుసా? నీ మనసుకి శాంతి లేకుండా, నీకు నెమ్మది లేకుండా, నీకు సుఖం లేకుండా, నీకు సంతోషం లేకుండా, నువ్వు మంచి జీవితాన్ని జీవిద్దామని నువ్వు అనుకుంటావు, కానీ నేను మంచి జీవితాన్ని జీవించకుండా ఒక పాప లోకానికి నిన్ను అలా తీసిపోతూ ఉంటారు. అది నీకు తెలీదు. హల్లెలూయా. నిజమండి, ఇది తెలీదు. నిన్ను పాప లోకంలో అలాగా తీసుకుపోతూ ఉంటారు. మొదటి చిన్న పాపం అనుకుంటారు. ఏ పాపం అనుకుంటారు? చిన్నదే కదా, నన్ను ఎవరూ చూడలేదు, చిన్నదే కదా, ఎవరూ చూడలేదు అనుకుంటారు. ఆ చిన్నది కాస్త ఏమవుతుంది? ఎందుకంటే మీకు ఉదాహరణ చెప్తాను. నా షర్ట్ ఇక్కడ చిరిగిపోయింది, ఇంతకుముందు చెప్పాను ఆ విషయం. నా షర్ట్ ఇక్కడ చిరిగిపోయింది, నేనేం చేయాలి? ఇలాంటి టైలర్ దగ్గరికి వచ్చి కుట్టుకోవాలి. ఆ ఫ్యాషన్ గా ఉంది కదా, నా చెయ్యి ఇలా పెట్టాను అనుకో, అక్కడ ఏమవుతుంది? ఆ మోడల్ అనుకొని ఇలా పెడితే ఏమవుతుంది? అవుతుంది. పాపం కూడా అంతే. ప్రవేశించినప్పుడు చిన్న పాపాన్ని నువ్వు తీసేసుకుంటే అది ఏం చేయబడుతుంది అంటే యేసు అయ్యా నీలోకి వస్తాడు. అదే పాపాన్ని నువ్వు పెంచుకుంటూ పోతే నీకు సర్వనాశనం చేసి పారేస్తాడు. గమనించి గుర్తించేది నిజం, సత్యం. హల్లెలూయా. చాలా మంది గమనించరండి. ఏదో యేసయ్య దగ్గరికి వెళ్తున్నావు, 2 పాటలు పాడుతున్నావు, 2 మాటలు వింటున్నావు అనే తప్ప పాపాన్ని విడిచిపెట్టు అంటే విడిచిపెట్టరు వీళ్ళు. లోకంలో చూసేది ఏంటి? పాపమే. ఇందాక అక్కడ మందిరంలో చెప్పాను, నువ్వు దేవుని వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకోలేనంత కాలము, దేవుని యొక్క మాటని హృదయంలో పెట్టుకోలేనంత కాలము, దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరాన్ని ప్రేమించలేనంత కాలము, దేవుడి వాక్యాన్ని ప్రేమించలేనంత కాలము నువ్వెన్ని చేసిన వ్యర్థమే. ఎన్ని చేసినా వ్యర్థమే. దేవుడు లక్ష్య పెట్టడు వాటిని. నువ్వు మందిరానికి వచ్చిన లక్ష్య పెట్టడు. నువ్వు అనుకుంటా యేసయ్య అన్ని ఇస్తున్నాడు, అన్ని ఇస్తాడు, పోషిస్తాడు ఆయన, ప్రేమిస్తాడు ఆయన, దయ చూపుతాడు ఆయన. కానీ నువ్వు ఏదో ఒక్క రోజు మారుతావు, ఏదో ఒక్క రోజు మార్పు చెందుతావు అని ఆయన అవకాశం ఇస్తూ ఉంటే అవకాశాన్ని మనం ఏం చేసుకుంటాం అంటే దాన్ని వినియోగించుకోము, దాన్ని ఇంకా ఎక్కువ చేసుకుంటూ ఉంటాం. యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు, అయినా పర్లేదు, దేవుడి తెలియదేంటి నేను చేస్తున్నట్టు దేవుడి తెలీదా? దేవుడు తెలుసు, అయినా నువ్వు చేస్తుంటావు. చూడు, అది దేవుని దృష్టికి చాలా నీచమైనది. హల్లెలూయా. గమనించండి, లోకాన్ని ఇంకోటి చూస్తారు. ఏడు చూస్తారో తెలుసా? పబ్బులు చూస్తుంటారు. ఈ లోకంలో చూడలేనటువంటి అది. తర్వాత సినిమాలు చూస్తుంటారు. సినిమా కూడా అది మంచిదా? చెప్పండి, సినిమా అది మంచిదా? సినిమా మంచిదా? కానీ దేని చూస్తారంటే సినిమానే చూస్తారు. ఇక గంటల కొద్ది పేటొట్టుకుంటాడండి. వీడు కింద నెడుతుండో తెలియదు, చెయ్య ప్లేట్లు ఆడుతుండో తెలియదు, ఇలాగే ఉంటుంది. ఇంకా అన్నీ ఆ ఏతో ఉండాలి, వీడు తింటూ ఉండాలి, ఆడు ఏతో ఉండాలి, వీడు తింటూ ఉండాలి. అలా అమ్మ ఒరే సరిపోయిందా అంతే, ఇందామా నువ్వు, వీడు ఎక్కడ కలుపుతుండో అర్థం కాదు. అంటికిపోతారండి సినిమాకి. నీ కండ్లతో ఏం చూస్తున్నావు నువ్వు? సినిమాలో పాపాన్ని చూస్తూ ఉన్నావు. ఆడు హీరో వచ్చి ఆడేదో డబ్బుల కొరకు, ఆ హీరోయిన్ ఆడు హీరో డబ్బుల కొరకు చేస్తారు. ఇలా పట్టుకుంటాడు డైరెక్టర్. ఇది ఒక స్కిల్ అనమాట. ఎలా పట్టుకోమంటే ఆడు ఎలా పట్టుకుంటాడు? వీడు ఎప్పుడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు అనుకుందాం. ఈ సీన్ చూసినాడు, ఈ టీవీలో సీన్ చూసినాడు, ఎవరో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు.
అది గుర్తుకొచ్చేసిన తర్వాత అమ్మాయి ఎక్కడున్నా ఫోన్ చేస్తాడు ఈడు. ఫోన్ చేసి పలానా దగ్గర ఉన్నాను వెళ్ళి అమ్మడే ఇక నలుగురు ఉన్నారా వెనకాల ఎవరున్నారు ఏటని చూడ ఈ సీనియర్ గుర్తుకొచ్చి వెంటనే ఇలా కొట్టుకుంటాడు. అక్కడ ఏం ఏర్పడుతుంది? ఆది కాలంలోనే అవ్వని సాతానుగాడు వెళ్ళి నేను ఎత్తుకుంటా నా పన్నుంది ఏం అన్నాడు, ఎత్తుకున్నాడు. అలా ఎత్తుకున్నందుకు వాళ్ళ పాపం ఏర్పడిపోయింది. అంటే అర్థం ఏంటి? నువ్వు చూస్తున్నది చూసినట్లేవు, నువ్వు క్రియ రూపంలో మళ్ళీ చేస్తూ ఉన్నావు. చూస్తున్నది చూసినట్లేదు, క్రియ రూపంలో చేస్తున్నావు. అందుకనే నీ మనో నేత్రములు ఈరోజు తెరవబడాలి. హల్లెలూయా. నీ మనో నేత్రములు తెరవబడకపోతే నీకు వాక్యంలో ఉన్న సత్యం అర్థం కాదు. ఎంత బోధించినా మా డప్పు మా కొట్టుకొని పోవడమే, మీరు వస్తూ ఉండడం పోతూ ఉండడం. హల్లెలూయా. కాబట్టి పాపం అనే పొర నీలో ఉన్నంత కాలం బైబిల్ ఉన్న సత్యం అర్థం అవడం చాలా చాలా కష్టము. పాపాన్ని తీసే, కండ్లో ఉన్న పాపం తీసే. బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు, చాలా ఘోరమైన పాప. ఎంత పాప అంటే నలుగురు కూర్చొని ఆరాధన చేస్తుంటే అక్కడ ఉన్న ఈడ్చుకొని వెళ్ళిపోయేవాడు. నలుగురు కూర్చొని దేవుడి నామాన్ని మహిమపరుస్తున్నారంటే అసలు దేవుడు అంటే ఇష్టం లేని వ్యక్తి ఈడ్చేసుకొని వెళ్ళిపోయేవాడు. మరి అక్కడ మరి స్త్రీలు ఏం చేసేవాడు? బుర్రాల చేత తొక్కించేసేవాడు. అక్కడ ఎవరైనా ప్రార్థన సమాజంగా కూడుకుంటే రెక్కొట్టుకొని ఈడ్చిపోయి బలాత్కారం చేసేసేవాడు. ఎంత దుష్టుడిగా ప్రవర్తించిన ఈ వ్యక్తి పేరు ఏం పేరు తెలుసా? సౌలు. హల్లెలూయా. చూడండి, ఆ మాటలు చూపిస్తాను మీకు, చూపిస్తాను చూడండి, చూపిస్తాను. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదవండి. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము మొదటి 3 వచనాలు. సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణదానమైనట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి మార్గమందున్న పురుషులైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అతడు ప్రయాణము చేసు దమస్కును దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆ పైన ఆ 9వ అధ్యాయం 8వ అధ్యాయం చదివితే అక్కడ రాయబడి ఉంటది, సౌలు ఎంత భయంకరంగా జీవించాడంటే, ఎంత భయంకరంగా బ్రతికాడంటే, సంఘంగా కూడుకుంటే ఇలా మనం కూడుకున్నాం అనుకోండి, ఆ రోజుల్లో సౌలు దినాల్లో ఎవరిష్టమైతే ఆ అమ్మాయిని తీసుకొని పోయేవాడు, గుర్రాలతో తొక్కించేవాడు. ఎంత బలవంతుడో తెలుసా సౌలు? ఎంత బలవంతుడు తెలుసా? సౌలు ఎంత బలవంతుడు అంటే, నాగలు తెలుసు కదా, పొలం దున్నుతారు నాగలు తెలుసు కదా, ఆ నాగలకి ఒక ఇనప ముక్క పెడతారంట నాగలకి దున్నడానికి. ఆ నాగలి నొక్కులు ఏం చేసేవాడు తెలుసా? ఇలా తన్నివాడట, ఇలా తంతే ఇలా వంగిపోయేట. అంత బలవంతుడు సౌలు, అంత బలవంతుడు. బైబిల్లో రాయబడి ఉంది సౌలు కొరకు. అది కూడా ఆ మాట కూడా నేను చెప్పిన మాట కూడా రాయబడి ఉంటాడు. ఇలా తంతే అలా మరతోడిపోయేదట. అంత బలవంతుడు సౌలు. ఆ రోజుల్లో తనకి తిరిగి లేదు, ఆ రోజుల్లో తనకి ఎదురు లేదు, ఆ రోజుల్లో తనకి ఎవ్వరు కూడా ఎదురు తిరిగే మనిషి కనబడలా. అలాంటి సౌలు ఏం జరిగిందో తెలుసా? ఎవరైనా కూర్చొని ఆరాధన చేస్తే ఈడ్చుకొని వెళ్ళిపోయేవాడు. సౌలు చెప్పిందే న్యాయము, సౌలు చెప్పిందే ధర్మము, సౌలు చెప్పిందే చేయాలి, సౌలు చెప్పినట్టే వినాలి, సౌలు చెప్పినట్టే జీవించాలి, సౌలు చెప్పినట్టే బ్రతకాలి. ఆ రోజుల్లో ఆయన ఏది చెబితే వినాలంటే. అలా బ్రతికే దినాల్లో ప్రజలు బానిసత్వంగా చూసేవాడు సౌలు. ఏ విధంగా చూసేవాడు? బానిసలుగా చూసేవాడు. ఆనాడు బ్రిటిష్ కాలంలోనే మన భారతదేశ ప్రజలు ఎలా బానిసత్వంలో నెట్టేశారో అలాంటి బానిసత్వంలో సౌలు ఏం చేశాడు తెలుసా? ప్రజలు అలా బానిసత్వంలో నడిపించేవాడు. బానిసత్వపు బ్రతుకు. ఎవడైనా ఎదురు తిరిగితే గుర్రానికి కట్టేసి ఈడ్చుకెళ్ళిపోయి ఆ గుర్రం చేత పీక మీద ఆ గుర్రం కాలు వేయించి తొక్కించి చంపేసేవాడు. ఆడవాళ్ళు ఎవరైనా అన్నం కనబడితే గుర్రం మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోయేవాడు. ఎవరైనా ప్రార్థన చేస్తే నేను చెప్పిన దేవుని తప్ప వేరే దేవుని మీరు నమ్ముకోవడానికి వీల్లేదు అన్నటువంటి దుర్మార్గుడైన, అంత దుర్మార్గపు పనులు చేశాడు, అంత దుష్టపరి చేశాడు, అంత దరిద్రమైన పనులు చేశాడు. ఆ కాలంలో అతని మాటకి తిరిగే లేదు. హల్లెలూయా. ఆ తిరిగిలేని మాటకి ఒకానొక సమయంలో
అక్కడ అదే రాయబడి ఉంది 9వ అధ్యాయంలో చూడండి. ఇంకను సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు ఆయనకి ఏమైంది? అప్పటికే ప్రభు యొక్క శిష్యులు, ఈ 12 మంది శిష్యులు ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నాడు? బెదిరిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నాడు? హత్య చేస్తా ఉన్నాడు, బెదిరిస్తూ ఉన్నాడు. బెదిరిస్తూ ఉంటే అయితే ఏం జరిగింది చూడండి అక్కడ. తనకు ప్రాణాధారమైన ఆ ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి మార్గమధ్యమున ఆ శిష్యులనైనను, ఆ పేదలైనను ఆ కనుగొనిన యెడల ఆ ఆయనను బంధించి ఆ యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు ఆ దమస్కులోని ఆ సమాజముల వారికి ఆ అప్పగించమని అడిగాడు. ఆ అతడు ప్రయాణము చేయుచు ఆ దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు ఆ అకస్మాత్తుగా ఆ ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. ఆ అప్పుడు అతడు ఆ నేల మీద పడి, పడి సౌలా ఆ సౌలా, ఆ నేల నన్ను హింసిస్తున్నావని ఆ అతనితో ఒక స్వరము పలుకుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. చూసారండి, ఈ సౌలు ఏం చేశాడో తెలుసా? ఆ పత్రిక పట్టుకుంది. ఆ మార్గం పురుషులను స్త్రీలను కనుగొని ఏం చేశాడు? పురుషులను స్త్రీలను కనుగొని బంధించేసి ఎక్కడ తీసుకెళ్లాడట? యెరూషలేముకి తీసుకుపోయాడట. చూసారా? ఇప్పుడు వరకు మనం అయ్యే చెప్పుకుంటున్నాం. అక్కడ స్త్రీలున్నా పురుషులున్నా ఇంకా ఆయన చెప్పిందే వాక్కు, ఆయన చెప్పిందే నిజము, ఆయన చెప్పిందే సత్యము, ఆయన చెప్పిందే రోజు. ఒక దేశం ఉంది, ఆ అదే దేశం అంటే ఆ అది కాదు కింగ్ ఉంటాడు కదా దేశం. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, సౌత్ కొరియాలో ఉంటాడు చూసా. ఆడట, నేను ఆడి గురించి ఆ హిస్టరీ చదివినప్పుడు ఆయనట ఆ దేశంలోనికి ఆయన పియ్యమ్ము, ఆ దేశంలో ఆయన పియ్యమ్ము. ఆయన ఏ విధంగా కటింగ్ చేసుకుంటే ప్రజలు అదే విధంగా కటింగ్ చేసుకోవాలి, కుర్రోళ్ళందరూ. అర్థమవుతుంది మీకు? ఆ ఉత్తర కొరియా ప్రధానమంత్రి ఏ విధంగా కటింగ్ చేసుకుంటే ఆ విధంగా ప్రజలు చేసుకోవాలి. ఇంకో కటింగ్ చేసుకుంటే జైలు వేసేయడమే. ఆడి చెప్పిందే వేదం, ఆడి చెప్పిందే ధర్మం, ఇంకా ఆడికి తిరిగి లేదు ఇంక అక్కడ. అర్థమవుతుందా? అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నెట్టుకొని వస్తున్నాడు ఆయన. ఆయన ఏ దేవుడు చెప్తే ఆ దేవుడికి మొక్కాలి అక్కడ. ఆయన ఏ నిబంధన పెడితే ఆ నిబంధన ప్రకారంగా నడవాలి. అంత భయంకరమైన పరిస్థితులు ఉత్తర కొరియా ఎలా అయితే జీవిస్తూ ఉందో, అలాగే ఈ సౌలు కాలంలో అలాంటి నిబంధనలు పెట్టేవాడు సౌలు. అయితే మనోడు బాగా ఈ యెరూషలేముకి వెళ్ళిన తర్వాత చూడండి అక్కడ ఏమైందో. ప్రయాణము చేసు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు ఆ గుర్రం మీద పోతూ ఉన్నాడు. గుర్రం మీద సవారీ చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు యుద్ధంతో వెళ్ళిపోతూ ఉంటే అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక అగ్ని దిగి వచ్చింది. ఒక వెలుగు దిగి వచ్చిన తర్వాత సరైనటువంటి అరణ్య ప్రాంతం, ఎవ్వరు నడవలేనటువంటి ప్రాంతం, ఎవ్వరు ఉండలేనటువంటి ప్రాంతం, చెట్టు నీరు ఒక జీవి కూడా నివసించలేనటువంటి ప్రాంతంలోకి వచ్చేసరికి ఆకాశం నుండి ఒక అకస్మాత్ ఒక వెలుగు దిగి వచ్చి ఆయన కండ్ల మీద ఎలా పడింది, కండ్ల మీద ఇలాగ పడింది. పడేసరికి ఆ వెలుగును చూడలేక నేల మీద పడిపోయాడు. అంత మనిషి కూడా, గుర్రం మీద వెళ్తున్న మనిషి నేల మీద పడిపోయాడు. నేల మీద పడిపోయిన తర్వాత ఏమైంది చూడండి అక్కడ. సౌలా, ఆ సౌలా, ఆ నీవేళ నన్ను హింసిస్తున్నావని ఆ అతనితో ఒక స్వరము పలుకుతుంది. అది చూసారా? ఈ సౌలు చెప్పిందే వేదము, ఈ సౌలు చెప్పిందే ధర్మము, ఈ సౌలు ఏది చెబితే అది వినాలి ప్రజలు. తప్పదు. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, ఆయన ఇలా చెయ్యాలంటే ఆయన మాట వినకుండా వేరే మార్గం మనం చేయగలుగుతామా? లేదా ప్రెసిడెంట్ ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు మీరు పని చేస్తున్నారు, అందులోని మీ నాయకుడు ఏది చెప్తే అదే చెయ్యాలి. అలాగే ఈ సౌలు ఏది చెప్తే అది చేసేవారట. అకస్మాత్తుగా ఒకేసారి ఆకాశం నుండి ఒక వెలుగు వచ్చి తాకేసరికి కిందన పడి ఎన్ని రోజులు అయింది తెలుసా? 1 రోజు 2 రోజులు కాదండి, 3 రోజులు అదే ప్రాంతంలో కండ్లు లేనివాడిగా ఇలా కడుక్కుంటూ ఎవరైనా ఉంటే రక్షించండి, ఎవరైనా ఉంటే కాపాడండి, ఎవరైనా ఉంటే రక్షించండి అని. తిండి లేదు, నిద్ర లేదు, దాహం లేదు, ఏమీ లేకుండా 3 రోజులు సచ్చిన శవం వలె కండ్లు కనబడక అలా తిరుగుతూ ఉన్నాడట. అక్కడక్కడ తిరుగుతూ ఉంటే అప్పుడు
దేవుడు కనికరించి మళ్ళీ ఏ దేవుడు? యేసుక్రీస్తు ప్రభు కనికరించి అప్పుడు చెప్తున్నాడు. అక్కడ ఏమని చెప్తున్నాడు చూడండి. అక్కడ 4వ వచనం. అప్పుడు అతడు నేల మీద పడి నేల మీద పడి అప్పుడు సౌలుతో అంటాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని అతనితో ఒక స్వరం పలుకుట వింటిని. చూసారా? దేవుడు పిలుస్తున్నాడు, సౌలా సౌలా అని, నీవేళ నన్ను హింసించుచున్నావు. ఇప్పుడుదా చెప్పుకున్నాం కదా, మందిరంలో ప్రార్థన చేసి ఇడ్చుకెళ్ళిపోయేవాడు, ఒక గుంపుగా ప్రార్థన చేసి ఇడ్చుకెళ్ళిపోయేవాడు. ఎన్ని ఇబ్బందులు పెట్టాడో, ఎన్ని హింసలు పెట్టాడో ఆ ప్రజలకి. అప్పుడు దేవుడు చూసి వీడికి బుద్ధి రావాలి, వీడికి ఎలాగైనా జ్ఞానోదయం కలగాలి, వీడికి ఎలాగైనా మంచి మార్గంలో నడిపించాలని ఏం చేశాడో తెలుసా? ఆ కండ్లు లేని గుడ్డోడిగా చేసేసాడు. ఎలా చేశాడు? కండ్లు లేని గుడ్డోడిగా. చూడండి, కొన్నిసార్లు మనిషి మాటకు లోపడరు, మనిషి మాటకు విధేయత చూపించరు. ఇప్పుడు తల్లి ఉందనుకోండి, తల్లి చెప్పినా వినరు. తండ్రి ఉన్నాడు అనుకోండి, తండ్రి చెప్పినా వినరు. బంధువులు ఉన్నారు, బంధువులు చెప్పినా వినరు. మరి ఎవరు చెప్తే వింటారు అంటే, ఏదో మక్కో మలుగో లేకపోతే ఎసయ్యో ఏ కాలో వంగితే వింటారు. ఎందుకు వినరు? అప్పుడు ఎవరు చేయాలి పనులు? ఒక మనిషికి బుద్ధి రావాలంటే ఏదో ఒకటి వంగాలట. బుద్ధి రావాలంటే ఏదో ఒకటి వంగాలట. ఈడ హాస్పిటల్కి వెళ్ళేంత వరకు బుద్ధి రాదు. పంది తెలుసు కదా, పంది స్వభావం ఎలా ఉంటుంది? ఇది ఏం చేస్తుంది తెలిసే పంది? ఈ పంది ఏం చేస్తుంది తెలుసా? దాని పని అదే, శుభ్రం చెయ్యు. ఒకడట ఒక పంది పిల్లని పెంచుకుంటుండట. ఒక పంది పిల్లని ఎవడైనా కుక్కను పెంచుకుంటాడో లేకపోతే ఇంకో జంతువును పిల్లిలో దేన్నో పెంచుకుంటాడు. కానీ ఈయన కుక్కను పెంచుకున్నాడట, పందిని పెంచుకున్నాడట. పందిని పెంచుకొని దాని మంచి వస్త్రాలు కుట్టించి, మంచిగా దానికి స్నానం చేయించి, మంచిగా దాన్ని మన్ని అంత బాగా చేశాడట. బట్టలాటి కుట్టించి బట్టలు వేసి కారులో తీసుకెళ్తా ఉన్నాడట. ఒకనొక దగ్గర బురదగుండ కనబడిందట. కనబడంగానే ఎలా ఉరుకుతుంటే అప్పుడు ఈయనేమనుకుంటున్నాడట, ఏదో దేనికి పాత్ర దేనికి వెళ్తుంది అనుకొని దాన్ని అలా దించాడట. వెళ్ళి బురదలో దూకిందట. మానవుడు ఎలాంటి అంటే పంది స్వభావం అన్నమాట. మనిషి స్వభావం ఎలాంటిది? పంది స్వభావం. వీడు వినడో, ఆలకించడో, మక్కో మలుగో వసిలిపోయేదాకా దేవుని మాట పట్టించుకోడండి. చాలా మందికి ఏంటంటే, దేవుడు చెప్తుంటాడు నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, నీ భర్తను ప్రేమించాలి, నీ భార్యను ప్రేమించాలి, నీ కుటుంబాన్ని ప్రేమించాలి, నీ తల్లిదండ్రులు ప్రేమించాలి, నీ అన్నదమ్ములు ప్రేమించాలి, ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు కలిగి జీవించాలి, నీ భార్య అయితే ఒకే భర్త ఉండాలి, నువ్వు భర్త అయితే ఒకే భార్య ఉండాలి అని దేవుడు పదే హెచ్చరికలు చేస్తూ ఉంటాడు. ప్రతి దినం ప్రతి వారం బోధిస్తూ ఉంటాడు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఒకలైతే సరిపోరు, ఇంకొకరు ఉండాలి. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే పంది స్వభావం అన్నమాట. ఇదే స్వభావం ఇలా జరిగించడం వల్ల పాపం పెరిగిపోలేదా? పాపం పెరుగుతుందా లేదా? విపరీతం పెరుగుతుంటే అప్పుడు ఇది జ్ఞానోదయం ఎలా కలుగుతుంది అంటే, ఒక భార్య ఒక భర్తని అడుగుతుందట, నేను కాకుండా ఇంకా భార్య ఉంటే నేను ఉండలేనండి, నేను తట్టుకోలేనండి, నేను ఉండలేనండి, నన్ను విడిచిపెట్టొద్దండి, నిన్నే నమ్ముకొని వచ్చానండి, నువ్వే నా జీవితం అండి, నీవే నా సర్వం అండి, నీవే నా అన్ని అండి, నువ్వు తప్ప నాకు వేరే జీవితం లేదండి, నువ్వు తప్ప వేరే దిక్కు లేదండి, ఇవన్నీ చెప్తా ఉంది. ఎవరికి? భర్తకి. ఈడేం చేస్తున్నాడు? ఈవిడెళ్ళి ఇంకో ఆవిడ చెప్తుంది, నువ్వే నాకు అన్ని, నువ్వే నాకు సర్వం, నువ్వే నాకు దిక్కు, నీవే నా ఆధారం. ఇది చెప్తారు కదా, ఆ లొంగిపోవాలని చెప్తుంటారు కదా, నీకు తప్ప నాకు వేరే బ్రతుకు లేదు, నీకు తప్ప వేరే జీవితం నాకు లేదు, నువ్వే అన్ని, నువ్వే, నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళబ్బా, నీకు చెప్పకుండా ఏది చేయనబ్బా, నీకు చెప్పకుండా ఏది విన్నబ్బా, ఏది నేను చేయనబ్బా అంటారు. ఎక్కడ? ప్రియురాలి దగ్గర ప్రియుడు అంటారు, లేదా ప్రియుడి దగ్గర ప్రియురాలు అంటది. అలాగన్నప్పుడు ఈ మాటలకు మోసపోతారండి, ఈ మాటలకే పడిపోయి అమ్మో నా భర్తకి నేను తప్ప ఇంకా ఎవ్వరు లేరమ్మా, ఇది నిజమమ్మా అని ఈవిడ అందరితో చెప్పుకుంటది. ఈయనేంత తైతకలాడుతాడంటే ఇక్కడ కాకుండా ఇంకో దగ్గరికి కూడా ఇలా పాపం పెరిగిపోతూ ఉంటే ఒకానొక సమయం వస్తుంది, ఒకానొక దినం వస్తుంది, ఏ కాలో ఏ చెయ్యి ఇరుగుతుంది, లేదంటే ఏ నడుము ఇరిగిపోద్ది, లేదంటే ఇక ఈ చెయ్యి తీసేయాలంటాడు డాక్టర్,
లేకపోతే ఈ కాలు తీసేయాలంటాడు. అప్పుడు ఎవరు దిక్కు అవుతారు నీకు? నువ్వు భర్తవైతే నీ భార్య దిక్కు నీకు, లేదా భర్తవైతే భార్య దిక్కు నీకు, భార్య అయితే భర్త దిక్కు నీకు. రెండో వాడు చూస్తాడా? నీ దగ్గర ఉన్నంత కాలం, నీ దగ్గర బలం ఉన్నంత కాలం వాడుకుంటాడు 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 వాడుకుంటాడు. నీ దగ్గర కాస్త బలం పోని, లేదా కాస్త డబ్బు నిన్ను చూసి, నీ డబ్బును చూసి నిన్ను ప్రేమిస్తాడు 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 ప్రేమిస్తాడు. ఆ డబ్బు కాస్త పోయిన తర్వాత నిన్ను వాడు ప్రేమిస్తాడా? ఒక్కసారి లోకంలోని పద్ధతుల గురించి చెప్తున్నాను. ప్రేమిస్తాడండి? నీ దగ్గర ఆరోగ్యం ఉంటే చూడండి, సామెత ఉంటుంది కదా, ఒక సామెత, బెల్లం ఉంటే ఈగలు వస్తాయి, సేమలు వస్తాయి. ఆ బెల్లం కిందన పడకపోతే అవి రావు. ఇది వాస్తవం అండి, నిజం చెప్తున్నాను, వాస్తవం అది, వాస్తవం అండి. చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే, నువ్వు మంచం మీద పడితే నీ భార్య నిన్ను చూడాలి మర్చిపోకు, నువ్వు మంచం మీద పడితే నీ భర్తే నిన్ను చూడాలి మర్చిపోకు, నీ కుటుంబమే నిన్ను చూడాలి, వేరే కుటుంబం వచ్చి నిన్ను చూడదు, వేరే పిల్లలు వచ్చి నిన్ను చూడరు, చుట్టాల బంధువులు వచ్చినా ఎలాగుంది బాబు, బాగుందా బాగుందా అని చెప్పి పలకరించి ఏదో 100 రూపాయలు 200 చేతులు పెట్టి 100 రూపాయలు పళ్ళు తెచ్చి పెట్టేసి పోతారు. తర్వాత ఎవడి పరిస్థితి నీ జీవితానికి, ఎవడి ఆధారం నీ జీవితానికి? ఈ లోకంలో నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటో తెలుసా? మందిరానికి వెళ్తున్నావు, పాటలు వింటున్నావు, వాక్యాలు వింటున్నావు, అనేకమైన ఆత్మీయ మర్మాలు వింటున్నావు, అయినా నీ బ్రతుకు మార్చుకోకపోతే సౌలు లాంటి పరిస్థితి ఏర్పడొచ్చేమో. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. సౌలుకి ఎన్నో సార్లు దేవుడి గురించి తెలిసి చెప్పినా, ఎన్నో సార్లు దేవుని యొక్క మాటలు ప్రకటించినా గానీ, నా అంత గొప్పవాడు ఎవ్వరు లేడు భూమి మీద, నా అంత గొప్పవాడు ఎవ్వరు లేడు భూమి మీద అనుకున్నాడు. కళ్ళు పోయాయి, ఎవడ కనికరించాడండి తన వైపు చేసి? 3 రోజులు పడిపోయిన తన భార్య తన దగ్గరికి రాలా, తన కుటుంబం తన దగ్గరికి రాలా, తన బంధువులు తన దగ్గరికి రాలా, తన యొక్క కుటుంబం, తన స్నేహితులు, తన రక్త సంబంధులు ఎవరో తన దగ్గరికి రాలేకపోయారు. ఎందుకో తెలుసా రాలేకపోయారు? హింసకు గురైన వాడు హింసతోనే ఉంటాడు. హింస, ఎన్ని హింసలు చేశాడో, ఎన్ని హత్యలు చేశాడో, ఎన్ని మానభంగాలు చేశాడో, ఎంతమందిని ఈడ్ చేశాడో, ఎంతమందిని కొట్టాడో, ఎంతమందిని అపహేళనగా మాట్లాడాడో, ఎంతమంది దోషణ పాలు చేశాడో ఆ సౌలు. అయినా ప్రభు ప్రేమించాడండి. చప్పట్లు కొట్టండి ఒకసారి. అయినా ప్రభు ప్రేమించాడు. ఈ రోజు పాపం చేస్తున్న నిన్ను ప్రభు ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ రోజు పాపంలో కొట్టుకుపోతున్న నిన్ను ప్రభు ప్రేమిస్తున్నాడు. నేను సిగరెట్లు కాల్చేవాడిని, మందు తాగేవాడిని, వ్యభిచారం చేసేవాడిని, మోసాలు చేసేవాడిని, మానభంగాలు చేసేవాడిని, చాలా చాలా దరిద్రమైన బ్రతుకు నాది, రోత జీవితము, పాప జీవితము, శాపకరమైన బ్రతుకు. ఒకే ఒక్కసారి బైబిల్ నాతో మాట్లాడింది. ఇందులో ఉన్న దేవుని ఆత్మ నాతో మాట్లాడింది, ఇందులో ఉన్న దేవుని అభిషేకం నాతో మాట్లాడింది, ఇందులో ఉన్న సత్యమైన మాటలు దేవుడు నాతో మాట్లాడాడు. ఎండని మార్పు చెందాను. ఈ రోజు వాక్యం వింటున్నావు, మారట్లా. ఈ రోజు వాక్యాన్ని వింటూ జీవిస్తున్నావు, మారట్లా. నీ బ్రతుకు మారలా, నీ జీవితం మారలా. దేవుని దగ్గరికి వస్తున్నావు, పోతున్నావు, అంతే, నా జీవితం చాలు, నా జీవితం సుఖంగా ఉంది అనుకుంటున్నావు. కానీ దేవుని మాట విని, దేవుని మాట ప్రకారంగా బ్రతికి, దేవుని మాట ప్రకారంగా కుటుంబాన్ని కట్టుకుందాం, జీవితాన్ని కట్టుకుందాం, ఆత్మీయంగా నా కుటుంబం, నా భార్య, నేను, నా పిల్లలు కలిసి యేసయ్య మందిరానికి వెళ్ళి యేసయ్య సత్యమైన బోధన విందాము అనేటువంటి వారు తక్కువైపోయారు. ఈ రోజు తక్కువైపోయారండి. ఎక్కడ చూసిన పాపం ఏలుబడి చేస్తా ఉంది, ఎక్కడ చూసిన శాపం ఏలుబడి చేస్తా ఉంది. మనుషులకి ఎందుకు ఆరోగ్యం ఉండట్లేదో తెలుసా? మనుషులకి ఎందుకు నెమ్మది ఉండట్లేదో తెలుసా? మనుషులకి ఎందుకు అశాంతిగా ఉంటున్నారో తెలుసా? మనుషులు ఎందుకు పాడైపోతున్నారో తెలుసా? మనుషులు ఎందుకు నష్టపోతున్నారో తెలుసా? కొన్ని కార్యాలు ఆటంక పడిపోతున్నాయి. ఎందుకో తెలుసా? వారు చేసినటువంటి పాపము వారి శాపంగా మారిపోతా ఉంది. కుటుంబాల నెమ్మది లేదంటే కారణం నువ్వు కదా, కుటుంబంలో ప్రేమ లేదంటే కారణం నువ్వు కదా, నీ కుటుంబంలో ఐక్యత లేదంటే కారణం నువ్వు కదా, నీ కుటుంబంలో ప్రేమ లేదంటే కారణం నువ్వు కదా. ఎలా మారుతుందండి నువ్వు మారిపోతే కుటుంబము? నువ్వు ముందు మారాలి. యేసయ్య మాటలు విని, నీవు యేసయ్య వాక్కుని విని నువ్వు ముందు మారితే అప్పుడు నిన్ను బట్టి నీ కుటుంబం మారుతుందండి. వీడు ఎంతగానో మారడానుకున్న అల్లాటోళ్ళు కూడా, సౌలే మారాడండి. బైబిల్లో సౌలే మారాడు. ఎలా మారాడు చెప్పమంటారా? ఎలా మారాడు చూపిస్తాను చూడండి. ఆ కింద నేను వచనాలు చదువునానా? కాదు నాన్న, కాదు నాన్న, కాదు, అక్కడ కాదు, ఇక్కడ కాదు. పలుకు చెప్పు. 5వ వచనం. ప్రభువా నీవెవడవని అతడు అడగగా ఆయన, నీవు హింసించుచున్న యేసును. చూసావా ఏమని చెప్పాడు? ఆ 3 రోజులు పడిపోయినటువంటి ఆ సౌలుకి దేవుడు ప్రత్యక్షంగా అంటున్నాడు, సౌలా సౌలా అంటే, సౌలు ఏమన్నాడు? మంచి మాట అన్నాడండి. మంచి మాట అన్నాడు. ఏ మాట అన్నాడు తెలుసా? ఫస్ట్ అయితే ఏమన్నాడు? ఎవడవు నీవు? అయినా ఇంకా గర్వం పోలా మనోడికి.
కళ్ళు పోయాయి. 3 దినాలు భూమి మీద అసలు కళ్ళు కనబడలేని మనిషి, దీపం లేని మనిషి ఎలాగ తడుముకుంటాడో అలా తడుముకుంటున్నాడు. అయినా బుద్ధి రాల. చౌడేమో ఎవడవు నీవంటున్నాడు. ఎవరిని? సర్వ సృష్టికర్త అయిన దేవుడిని ఎవడవు నీవంటున్నాడు. ఎవడు నీవంటే ఆ మాట దేవుడు పట్టించుకోలేదు. కానీ అప్పుడు దేవుడు అంటున్నాడు, మంచి మాట అన్నాడు. ఇక్కడ ఏ మాట అన్నాడంటే, నీవు హింసించుచున్న నాజరేయుడైన యేసును. చప్పట్లు కొట్ట. హల్లెలూయా. నీవు ఎవరినైతే హింసిస్తున్నావో, ఏ బిడ్డలైతే నువ్వు పాడు చేయాలని ఇష్టపడుతూ ఉన్నావో, ఏ బిడ్డలైతే నువ్వు నాశనం చేయాలనుకుంటున్నావో, నన్ను ఆరాధించే ప్రజలను నాశనం చేసావు, నన్ను గణపరిచే ప్రజలను సర్వనాశనం చేయాలని చూసావు, వారి దేవుడినే ఉన్న నేనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువును. హల్లెలూయా. ఆ తర్వాత అన్నాడు, ప్రభులు ఏమన్నాడు తెలిసి, ఇక్కడ ఒక మంచి మాట అండి. నాకు అభినాలి, మనసు పెట్టండి వాక్యం మీద. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు బయలుపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ సన్నిధి కలిగి నేను మాట్లాడుతున్నాను. ఊరికి నేను మీ దగ్గర బోధించడానికి రాలా. దేవుడితో గంటల కొద్ది గడిపి మీ ముందర మాట్లాడుతూ ఉన్నాను. దేవుడి దగ్గర ఏ వాక్యం మాట్లాడాలి ప్రభా, దేని గురించి మాట్లాడాలి ప్రభా అని రాత్రి అంతా గడిపి మీ మధ్యకి వాక్యాన్ని తీసుకొస్తూ ఉన్నాను. ఆశ మాటలు కాదు ఇవి, నిజమైన సత్యమైన వాక్కులు. 2-3గా మనం ఉండొచ్చు. దేవుడు ఇదే బలంగా సంఘాన్ని అభివృద్ధి పరచబోతున్న దినం రాబోతా ఉంది. దేవుని అభివృద్ధి పరిచే దినంలో మనం ఉన్నాం. కాబట్టి వినండి, నమ్మకంగా నిలబడండి. ఇక్కడ సౌలుకు మాట అన్నాడు. ఏ మాట అన్నాడో తెలుసా? నన్ను సర్వ లోకంలో ఉన్నటువంటి ఏ దేవుడు నా దగ్గరికి రాలా, నన్ను ప్రేమించే నా భార్య రాలా, నన్ను ప్రేమించే నా కుటుంబం రాలా, నేను హింసించుతున్న ఆ యొక్క ప్రజలు రాలా, నేను ఎవరినైతే ఇబ్బంది పెట్టానో, ఎవరినైతే సర్వనాశనం చేయాలన్నానో, ఏ దేవుడైతే భూమి మీద లేకుండా చేయాలనుకుంటున్నానో, ఏ దేవుడైతే భూమి మీద ఉండకుండా చెయ్యాలని ఇష్టపడ్డానో, ఆ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా? ఆ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా? ఆ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పి కళ్ళండ నీరు తెచ్చుకున్నాడండి. ఏడుస్తా ఉన్నాడు. నిజంగా నీ ప్రేమ గొప్పదయ్యా, నీ ప్రేమ వివరించలేనిదయ్యా, నీ ప్రేమ మరిచిపోలేనిది ప్రభు, నీ ప్రేమ విడిచిపోలేనిది ప్రభా. ఎందుకంటే నా లాంటి దౌర్భాగ్యం నువ్వు ప్రేమిస్తూ ఉన్నా. నేను ఎంత మోసగాన్నో, నేను ఎంత వ్యభిచారనో, నేను ఎంత మందిని చంపానో, ఎంత మందిని హత్య చేశానో, ఎంత మంది మానభంగం చేశానో, అయినా నన్ను ప్రేమిస్తున్నా ప్రభా, నువ్వు గొప్ప దేవుడు అని చెప్పి అనుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూశారండి, అటువంటి పాపిని ప్రేమించే దేవుడు నన్ను ఎందుకు ప్రేమించడమ్మా? నన్ను ఎందుకు ప్రేమించడయ్యా? ప్రేమిస్తాడు ఆయన. నువ్వు పాపాన్ని విడిచిపెట్టు, నువ్వు కలిగి ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టు, నువ్వు కలిగి ఉన్న దుర్మార్గ పనులు విడిచిపెట్టు, నువ్వు కలిగి ఉన్నటువంటి దరిద్రమైన పనులు విడిచిపెట్టు. నీ కుటుంబానికి అది శాపమే తప్ప, అది నీ శాపమే. నువ్వు కనిపిస్తావు సుఖాన్ని, నీ బిడ్డలు దాన్ని పాపంగా అనిపిస్తారు. చాలా మంది జీవితాలు ఇది ఉండిపోయిందండి. చాలా మంది తల్లిదండ్రులు తన ఒంటి సుఖాన్ని కోరుకొని అనేకమైన విషయాలు పాపం కలిగి జీవించటం వల్ల వారికి కలిగి ఉన్న బిడ్డలు ఏమైపోతున్నా తెలుసు? నష్టపోతా ఉన్నారండి. నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక, ఐక్యత లేక, ప్రేమ లేక ఎన్నో కుటుంబాలు పాడైపోతూ ఉన్నాయి. ఎన్నో కుటుంబం చెదరవైపోతున్నాయి. వీరు ఒంటి సుఖం కోరుకుంటూ ఒంట్లో ఉన్నటువంటి ఆ యొక్క పాపేచలను బయట పెట్టి వేరే వాళ్ళ పాపాలు చేయడం వల్ల వీళ్ళు బిడ్డలు ఏమైపోతున్నారో తెలుసా? ఒక మంచి భవిష్యత్తు వాళ్ళకు ఉండాలి. అసలు వాళ్ళకి మంచి జీవితం ఉండాలి. అసలు నువ్వెందుకు చర్చికి వెళ్తున్నావు కాబట్టి వారికి మంచి జీవితం రావాలా, కానీ నువ్వు చేసిన పాపాలు బట్టి ఆ బిడ్డలకి ఎంత శాపంగా మారిపోతుంది. ఏ రోజైనా గమనించావా? ఏ రోజైనా గుర్తించావా బిడ్డ? ఏ రోజైనా నువ్వు విన్నావా? నేను చేసిన పాపము నాకు మంచిది అనుకుంటున్నావు, నేను చేసిన పాపము నాకు హ్యాపీ అనుకుంటున్నావు, నేను చేసిన పాపము నాకు బాగుందిలే అనుకుంటున్నావు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అది శాపం అని సంగతి తెలియట్లేదు నీకు. అది పాపం అని సంగతి తెలియట్లేదు బిడ్డ. ఎంతకాలం అలా జీవిస్తావు? రోత బ్రతుకుని ఎంతకాలం నువ్వు జీవిస్తావు? పాపంలో ఎంతకాలం నువ్వు మునిగిపోతావు? పాపంలో ఎంతకాలం పడిపోతావు బిడ్డ? ఈ రోజు యేసయ్య చెప్తున్నాడు, నీ కళ్ళు తెరవబడాలి. ఈ రోజు యేసయ్య చెప్తున్నాడు, నీ కళ్ళు తెరవబడాలి, నీ నేత్రములు తెరవబడాలి. నీకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు, శక్తి కలిగిన దేవుడు, మహిమ కలిగిన దేవుడు, నీ యొక్క కుటుంబ జీవితాన్ని సర్వాన్ని మార్చినటువంటి దేవుణ్ణి ఆరాధించి మనసారా పాపాన్ని విడిచిపెట్టి ఆయన ఖచ్చితంగా నేను దర్శిస్తాడు. హల్లెలూయా. ఈ సౌలు అనుకుంటున్నాడు, నాలాంటి పాపిని ప్రేమించాడంటే ఈయన గొప్ప దేవుడు. హల్లెలూయా. అప్పుడు దాకా కూడా ఈయన ఏం ప్రకటన చేశాడో తెలుసా? దేవుడు లేడా? నేనే దేవుడిని అయితే ప్రకటిస్తున్నా, ఆయనే దేవుడు తప్ప దేవుడు లేడు. కానీ ఈ కళ్ళు పోయిన తర్వాత, ఇగో నీకు నేను చూపునిస్తానని ప్రభు మాట్లాడిన తర్వాత ఆయన అంటున్నాడు, నాలాంటి దుర్మార్గుని ప్రేమించే దేవుడు
నిజమైన దేవుడు. నాలాంటి అపవిత్రుని ప్రేమించే దేవుడే నిజమైన దేవుడు. నాలాంటి పనికి మాలిన జీవితాన్ని జీవించినప్పుడు నన్ను బాగు చేసిన దేవుడే నిజమైన దేవుడు. ఆయన ఈయనే సర్వలోకంలో సృష్టికర్త అయిన దేవుడు అనేసి ప్రకటన చేస్తా ఉన్నాడట. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడని మన దేవుడు. ఎలాంటి పాపినైనా ప్రేమించే దేవుడు, ఎలాంటి శాపంలో నువ్వు ఉన్న ప్రేమించే దేవుడు. ఒకవేళ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యం వింటున్న బిడ్డ, నువ్వు పాపంలో ఉన్నావా, నువ్వు శాపంలో ఉన్నావా, నువ్వు చీకటి బంధకాల్లో ఉన్నావా, నువ్వు మరణ బంధకాల్లో ఉన్నావా, ఇదిగో నాకు ఇంకా లేదు, జీవితం అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది, నేను చేసిన పాపాన్ని బట్టి నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నా జీవితం ముగిసిపోద్ది, నా బ్రతుకు ఇంకా ఉండదు, నా బ్రతుకు ఇంకా సర్వనాశనం అయిపోయింది, నా జీవితం పాడైపోయింది అని అనుకుంటున్నావా? ఇగో నువ్వు అనేక రోగాలతో, సమస్యలతో, బాధలతో, విపరీతమైనటువంటి ఇబ్బందులతో బాధపడుతున్నావా? అయినా 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 ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి బిడ్డ, నీ జీవితం అయిపోయింది అనుకుంటున్నావు, నీ జీవితం ఇంకా మార్పు చెందదు అనుకుంటున్నావు, ఇంకా నేను మారి మనసు పొందను అనుకుంటున్నావు, ఇంకా నా జీవితం సర్వనాశనం అయిపోయింది అనుకుంటున్నావు. అయినా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడా? అయినా దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తానంటున్నాడా? అయినా దేవుడు నీ దరికి వస్తానంటున్నాడా? అయినా దేవుడు నిన్ను దర్శిస్తానంటున్నాడా? ఇలాంటి దేవుడిని పూజించే వారే ధన్యులండి. అప్పుడు సౌలు ఏం చేశాడు తెలుసా? చూడండి కిందని 9వ వచనం. అతడు 9వ వచనం. అతడు 3 దినములు చూడలేక అన్నపానము లేక పుచ్చుకొనక ఉండెను. ఆ కింద చూడండి, కిందని. దమస్కోలో అననీయ ఒక మనుషుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అతని పిలవగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాను. ప్రభు అననీయ అని భక్తుడు కనబడి అతని ప్రత్యక్షమే అననీయతో అంటున్నాడు, అననీయ అని అతని పిలవగా, ప్రభువా ఇదిగో నేనున్నాను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నగా నిలబడి వీధికి వెళ్లి యోధా అని వారి ఇంట తర్సు వాడైన సౌలు అను వారి కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. హల్లెలూయా. బాగు చేసిన వెంబడి ఏం చేస్తున్నాడు తెలిసినా? ప్రార్థన చేస్తుండండి. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఏ దేవుడు లేడని ప్రచారం చేశాడో, ఏ దేవుడు లేడని ప్రచారం చేసి ఎవరైతే దేవుడి పేరు యేసుప్రభు పేరెత్తితే నరికేసేవాడట, యేసుప్రభు పేరెత్తితే తలలు తీసేసేవాడట, యేసుప్రభు పేరెత్తితే గుర్రాలతో తొక్కించేసేవాడట, యేసుప్రభు పేరెత్తితే సర్వలోకాన్ని నాశనం చేస్తాననేవాడట. ఇలాంటి సౌలు కళ్ళు కనబడలేనటువంటి పరిస్థితుల్లో ఏ శ్రైతే హింసించాడో ఆయనే ప్రత్యేకమై మాట్లాడి కళ్ళు బాగు చేసిన తర్వాత ఏమంటున్నాడో తెలుసా? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూసారండి, ఈ మెసేజ్ ద్వారా మీరు ఏం తెలుసుకోవాలో తెలుసా? ఈ మెసేజ్ ద్వారా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసా? ఎటువంటి పాపములో ఉన్నా నా దేవుడు రక్షించగలడు. ఎటువంటి శాపంలో నువ్వు కొట్టుకుపోయినా దేవుడు నిన్ను రక్షించగలడు. చాలా మంది ఏమనుకుంటారంటే, ఇగో నా జీవితం అయిపోయింది, నా బ్రతిక అయిపోయింది, నేను నిందల పాలైపోయాను, నేను నింద పడతా ఉన్నాను, ఇగో అనేకులు నన్ను చూసి హేళన చేస్తూ ఉన్నారు, అనేకులు నన్ను చూసి అనేకమైన మాటలు అంటున్నారు, ఇగో అనేకులు నన్ను చూసి ఇగో నవ్వుతూ ఉన్నారు, ఇక నా జీవితం అయిపోయింది, నా పరిస్థితి అయిపోయింది, నేను చెడిపోయాను, నేను పాడైపోయాను, నా బ్రతిక అయిపోయింది, నా జీవితం మారిపోద్ది అనుకున్నాను, మారలా, నా జీవితం ఇంతే, నా బ్రతికి ఇంతే, నేను ఇంతే అనుకొని నిన్ను నువ్వు అణచుకుంటూ జీవిస్తున్నావేమో. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, బిడ్డ. అయినా సరే నేను నిన్ను ప్రేమిస్తా, అయినా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ లైవ్ ద్వారా వింటున్న బిడ్డ, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్న బిడ్డ, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ లైఫ్ అయిపోలా, ఇప్పుడే స్టార్ట్ అయింది. హల్లెలూయా. నీ లైఫ్ ఇంకా అయిపోలా, ఇప్పుడే స్టార్ట్ అయింది. దేవుళ్ళు రోషంగా నిలబడితే ఎలాగుంటుందో తెలుసా? దోషంగా నిలబడితే ఏం జరుగుతుందో తెలుసా? ఆ సౌలే ఏమైపోతుందో తెలుసా? పౌలుగా మార్చబడ్డాడని. హల్లెలూయా. ఎన్నిసార్లు దేవుని చేతిలో ఏ స్థలములో అయితే దేవుడు లేడని చెప్పాడో అదే స్థలానికి బైబిల్ పట్టుకొని వెళ్ళి ప్రకటిస్తూ ఉన్నాడు. అలా అమ్మలారా, అయ్యలారా, ఇదిగో నిజమైన సత్యమైన దేవుడు నాకు కనబడ్డాడు, నాతో మాట్లాడాడు, ఈయన సర్వలోకానికి సృష్టికర్త అంటే ఏం చేశారో తెలుసు సౌలు? ఏ సౌలు చూసైతే జనాలు భయపడి వణికిపోయి పారిపోయేవారో, ఏ సౌలు చూసే జనాలు వణికిపోయి పారిపోయేవారో, అంటే అదే సౌలు బైబిల్ పట్టుకొని వచ్చి దీర్ఘంగా కూర్చొని, ఇగో నన్ను రక్షించాడు యేసయ్య, నన్ను బాగు చేసాడు యేసయ్య, నాలాగా అనేకులు బాగుపడాలి. ఈ దేవుడి ప్రపంచంలో లేడు, ఒకే ఒక దేవుడు ఉన్నాడు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ యేసుక్రీస్తు ప్రభు కొరకు మీకు పరిచయం చేద్దామని ముందుకు వచ్చానంటే, ఏ ప్రజలైతే తన చూసి భయపడి పారిపోయారో అదే ప్రజలు వచ్చి తన సోపరం కొట్టేశారు.
ఎందుకంటే సత్యం తెలుసుకున్నందుకు, నీతి తెలుసుకున్నందుకు, యథార్థత తెలుసుకున్నందుకు. చాలా మంది అనుకుంటారు, ఇగో నేను నీతిగా బ్రతుకుతున్నా, నీ యథార్థంగా బ్రతుకుతున్నా, నీ పరిశుద్ధంగా బ్రతుకుతున్నా, అయినా నాకు నిందలు పోవట్లే, నాకు అవమానాలు పోవట్లే, నేను మంచి చేస్తున్నా, ఎవరి దగ్గర తప్పుగా నేను చూసుకోలేదు, ఎవరి దగ్గర నా యొక్క జీవితం ఎవరి దగ్గర తప్పుగా లేదు, అయినా సరే నన్ను ఎందుకు ఇలాగంటున్నారు అనుకుంటున్నావు కాదు. అయినా ప్రభు ఏం చెప్తాడో తెలుసా? ఎక్కడైతే నిందించబడ్డావో, ఎక్కడైతే అవమానపరచబడ్డావో, ఎక్కడైతే నువ్వు తల దించుకున్నావో, అక్కడే తల ఎత్తుకునే వారిగా నిన్ను చేస్తాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. అది చూసారా, ఆ సౌలు మొదట ఆయన చూసి పారిపోయి జనాలు ఆయన తిరగబడి కొడుతున్నారంటే అర్థం ఏంటండి? సత్యాన్ని తెలుసుకున్న ఎవరి జీవితాన్ని అలాగా ఉంటది. సత్యం తెలుసుకొని ఇప్పుడు నువ్వు ఉన్న పాటను మారిపోయి ఇదిగో యేసయ్య నిజమైన దేవుడు అని ప్రకటించు. నేనేం చేస్తాను? నువ్వు లోకంలో ఉన్నంత కాలం నిన్ను ఎవడు పట్టించుకోడు, నువ్వు లోకంలో తిరిగినంత కాలం నిన్ను ఎవడు పట్టించుకోడు, నువ్వు లోకంలో అన్నట్టు వ్యభిచారం చేయి ఎవడు పట్టించుకోడు, నువ్వు తప్పులు చేయి, తప్పు మీద తప్పు చేయి ఎవడు పట్టించుకోడు, నువ్వు మూర్ఖంగా మాట్లాడి ఎవడు పట్టించుకోడు, నువ్వు బూతులు మాట్లాడి ఎవడు పట్టించుకోడు, నువ్వు అనాథరంగా అనేకమైన సినిమాలకు అనేకులు తీసుకెళ్ళి నీ ఎవరు పట్టించుకోడు, వేలాది రూపాయలు ఖర్చు పెట్టి ఎవడు పట్టించుకోడు. కానీ సత్యం తెలుసుకున్నాక మనిషిగా మారిన తర్వాత దేవుడి యొక్క బైబిల్ పట్టుకొని ఇది సత్యమైన మాటలమ్మా, ఇది జీవం కలిగిన మాటలమ్మా, ఇవి నీతి కలిగిన మాటలమ్మా, ఈ యథార్థత కలిగిన మాటలమ్మా అని నువ్వు బైబిల్ ప్రకటించే. అరే మొన్నటిదాకా నువ్వే కదరా పాడైపోయి మమ్మల్ని ఎలా మార్చేసింది. ఈ రోజు ఆ సత్యమైన దేవుడిని ప్రకటిస్తున్నావా? దాన్ని ప్రకటించిన నువ్వు అరుగుడు కాదని నిన్నే నిందిస్తారు. ఎందుకో చెప్పమంట? అనేక మంది నిందించడానికి గల కారణం ఏంటంటే నువ్వు అనుకుంటా నేను యథార్థంగా ఉన్నా, ఏ తప్పు చేయలేదు. దేవుడి తెలుసు నువ్వు యథార్థంగా ఉన్నవాడే. యథార్థంగా ఏదో దేవుడికి తెలుసు, కానీ దేవుడు చూడ్డంటావా? చూస్తాడు. ఒక దినం వస్తుంది, ఒక సమయం వస్తుంది. సౌలుకు కూడా ఒక దినం వచ్చిందా లేదా? సౌలుకు కూడా ఒక సమయం వచ్చిందా లేదా? అప్పుడు దాకా కనిపెట్టాడా లేదా సౌలు? 3 రోజులు ఎవ్వరు తిండి లేక, నిద్ర లేక, ఎవ్వరు కూడా మంచినీళ్ళు ఇచ్చేవారు కూడా లేక 3 రోజులు అక్కడ పడి ఉన్న సౌలు ఎవరు కనికరించారు? దేవుడు కనికరించలేదా? ఈ రోజు నీ జీవితం బాగోలేదు, నీ పరిస్థితి బాగోలేదు, నీ బ్రతుకు బాగోలేదు, నీ యొక్క పరిస్థితి ఇంతే, నీ దారుణం అయిపోయావు, నీ బ్రతుకు మాడిపోయింది, మసి అయిపోయింది అనుకుంటున్నా. కానీ ఒక దినం వస్తుంది, గమనించు. ఒక దినం వస్తుంది, ఒక రోజు వస్తుంది. ఆ రోజు కొరకు నువ్వు నిలబడితే, అప్పుడు దాకా నువ్వు నిలబడితే అప్పుడు ఉంటదండి ఫలింపేటది, అప్పుడు ఉంటదండి ఆశీర్వాదం ఏంటనేది, అప్పుడు ఉంటదండి దేవుడు ఎటువంటి గొప్పవాడు నువ్వే చెబుతావు వాడి ద్వారా. హల్లెలూయా. నేను ప్రకటిస్తున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు రోషం కలిగిన దేవుడు. ఒక మాట నీ జీవితంలో అన్నాడంటే అది నెరవేర్చే దేవుడు, నీకు ఇచ్చే దేవుడు ఆయన. ఎందుకు భయపడతావు? నిలబడ్డ చేత కాలేదా? నిలబడలేకపోతా ఉన్నావా? సౌలు ఏ స్థలంలో అయితే నిందింపబడ్డాడో అదే సౌల్ని చూసి చాలా మంది ఆలం చేశారు. అరే ఈ పనికిమాలి ఉండరా, మనం నిజమైన దేవుని తెలుసుకున్నప్పుడు పనికిమాలంగా జీవించాడు, ఇదే దేవుని మనకు పరిచయం చేస్తున్నాడంటే వీడు గొప్పడిగా తయారయ్యాడు, మంచోడిగా తయారయ్యాడు అలా కొట్టేశారు, ఈడ్చేశారు. ఎన్నిసార్లు కొట్టబడ్డాడు, ఎన్నిసార్లు జైలుకి వెళ్ళాడు ప్రభు కొరకు, ఎన్నిసార్లు నిందల అవమానాలు భరించాడు. మీకు తెలుసండి, సౌలు కూడా గొప్ప ఆస్తిపరుడు. దేవుని వాక్యం కొరకు, దేవుడి కొరకు 36-37 కోట్ల ఆస్తిని పెంట మీద చెత్త, ఇది ఏమని పోల్చుకున్నాడు తెలుసా? పెంట మీద చెత్త. ఇది పెంట మీద చెత్తను మనం ఏం చూస్తాం? అసలు తీసుకుంటాం అక్క? పెంట మీద చెత్తను ఎలా చూస్తాం? ఇది దాన్ని అసహ్యంగా చూస్తాం. సౌలు కూడా 36-37 కోట్ల ఆస్తినట పెంట మీద చెత్తతో సమానంగా పోల్చి సర్వలోకంలో ఇదొక్కటే డబ్బు కన్నా, ధనము కన్నా, బంగారం కన్నా, వజ్రాల కన్నా విలువైనదని ప్రకటన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి దేవుడు ఎంత గొప్పవాడంటే ఎటువంటి మిరాకిలన్నీ జీవితంలో చేయగలడు, ఎటువంటి గొప్ప కార్యమైన లేని వాటిని ఉన్న వాటిగా చేయగలడు, ఉన్న వాటిని లేని వాటిగా చేయగలిగిన దేవుడు. సర్వ సృష్టిలో ఏకైక దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఇందాక నాతో వస్తుంటే ఒక చెల్లి కూర్చొని మాట్లాడుతుంది. అని మీరు ఏ ఊరు, ఎక్కడి నుంచి వస్తున్నారంటే, అమ్మా నేను పలానా ఊరు నుంచి, నేను ఒక పాస్టర్ గారిని, నేను పలానా ఊరు నుంచి వచ్చాను, సేవకు వస్తున్నాను అమ్మా అంటే నేను కొంత ఆవిడకి మాటలు చెప్పాలనిపించింది. కొంత చెప్పిన తర్వాత నిజమేనమ్మా, క్రైస్తవులకి ఇటువంటి మనసు ఉంటది. ఏ మనసు? క్రైస్తవులకి ఇటువంటి హృదయం ఉంటది, క్రైస్తవులకి ఇటువంటి మనసు ఉంటది. చాలా మంది నాతో చెప్తుంటారు అని, చాలా మంది అంటున్నారు నిజమైన దేవుడు అంటారు, సత్యమైన దేవుడు అంటారు. అంటే నేను అన్నా, చెల్లి నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు తప్ప ఇంకెవరు లేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నిజమైన సృష్టికర్త, నిజమైన దేవుడు ఎవరైనా ఉన్నారంటే సర్వలోకంలో ఏకైక ప్రభు నా యేసుక్రీస్తు వారు. అంతే. నీ హృదయంలోని నిజంగా ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు బైబిల్ ప్రకారం నువ్వు పొందుకోవాలంటే ప్రతి దాన్ని విడిచిపెట్టు.
ప్రతి దాన్ని అపోస్తలుడైన పౌలు ఎలా పోల్చుకున్నాడు? పెంట మీద చెత్తతో సమానంగా పోల్చుకున్నాడు. నువ్వు అలాగా డబ్బుని కానీ ధనాన్ని కానీ, నేను అందుకేనండి డబ్బుని ప్రేమించను, ధనాన్ని ప్రేమించను, దేన్ని ప్రేమించను. నా అకౌంట్ లో రూపాయి ఉండదు. ఎవరైనా 10 రూపాయలు ఇస్తారేమో అని చూడండి, నేను 10 రూపాయలు నాకు వస్తాయేమని చూడను, ఎవరైనా కానుక ఇస్తారని చూడను నేను. ఎందుకంటే నా యేసుక్రీస్తు ప్రభు నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు నాకు ఎక్కడో కాడిస్తాడు. నన్ను ఎప్పటికైనా గొప్ప చేస్తాడు, నన్ను ఎప్పటికైనా ఉన్నతమైన స్థానంలో నడిపిస్తాడు. నువ్వు సేవకురా, నేను ఎలా పోషిస్తాను అన్నాడు. అంతే. నన్ను పోషించుకుంటున్న దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు. హల్లెలూయా. ఒక్కరి మీద ఆధారపడను, ఒక్కరి మీద నేను ఆధారపడి బ్రతకను, ఒక్కరిని నేను అడుక్కోను. ఎందుకంటే నా ప్రభు అడుక్కునేవాడు కాదే కాదు. చాలా మంది చేస్తున్న పని ఏంటో తెలుసా? బైబిల్ పట్టుకొని ఇగో నాకు 10 రూపాయలు, నాకు 20 రూపాయలు అని అడుక్కునే పరిస్థితి ఏర్పడుకున్నారంటే, ఎందుకంటే వారి హృదయంలో ప్రభుకి చోటవల, వారి హృదయంలో ప్రభుకి మనసుకి చోటవల. అందుకనే ఈ రోజు ఎలాగైపోయిందంటే సేవ వ్యాపారం అయిపోయింది. వ్యాపారం అయిపోయిందండి. చాలా దగ్గర వ్యాపారంగా మారిపోయింది. దాని గురించి నేను చెప్పడానికి ముందుకు రాలేదు, కానీ నా ప్రభు నిన్ను కూడా ప్రేమిస్తాడు, నీ యొక్క కుటుంబాన్ని కూడా ప్రేమిస్తున్నాడు. ప్రియ బిడ్డ, ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడంటే నీ కొరకే ప్రాణం పెట్టాడమ్మాయన, నీ కొరకే సిలువే పడ్డాడమ్మాయన, నీ కొరకే రక్తాన్ని కాచాడమ్మాయన, నీ కొరకు 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాడు. నీ కొరకు 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తినడమే కాకుండా నాగలతో దున్నినట్టు తన వీపంతా దున్నబడింది. నీ కొరకు ముమ్మేయించుకున్నాడు, నీ కొరకు తన్నించుకున్నాడు ఆయన. నిజంగా చెబుతా ఉన్నా, దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి నువ్వు ఇంకా బ్రతికున్నావు, సజీవుడిగా, సజీవురాలుగా. నువ్వెంత వంటి పాపం చేసినా నువ్వు హ్యాపీగా బ్రతుకుతున్నావు అంటే కారణం ఏంటి తెలుసా? ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఈ లోకంలో సత్యం తెలీదు, ఇగో లోకంలో ఈ ఒక మర్మం తెలీదు. యేసై నీ కొరకు ప్రాణం పెట్టి నీకంట గనులైనటువంటి వారు, గొప్పగా ఉన్నటువంటి వారు సమాధిలోకి వెళ్ళిపోయినా నువ్వు నిలబడి ఉన్నావంటే, నువ్వు కూర్చొని ఉన్నావంటే, నీ పని నువ్వు చేసుకోగలుగుతున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? నీ పట్ల ఆయనకి ఏదో ప్రణాళిక ఉంది. హల్లెలూయా. నీ పట్ల ఏదో ప్రణాళిక ఉంది కాబట్టి నిన్ను ఇంకా ఆయుష్యవంతుడిగా, ఆరోగ్యవంతుడిగా ఉంచాడు ఆయన. ఉంటే ఇది సంతోషము, ఆనందము. హల్లెలూయా. సౌలుని ప్రేమించిన దేవుడు మీరు ప్రేమించడా? నన్ను ప్రేమించిన దేవుడు మిమ్మల్ని ప్రేమించడా? ప్రేమిస్తాడు ఆయన. నిలబడంతే, నిలబడ. కాలం కొరకు, ఆ సమయం కొరకు నిలబడు. పుట్టినెంబడే పిల్లవాడు పెద్ద ఎదిగాడు. పుట్టినెంబడే ఒకటో తరగతి చదివినాడు 10వ తరగతి చదవలేడు. అవునా కదా? పుట్టినెంబడి మాటలు వచ్చేస్తాయా? దానికి ఒక సమయం పడుతుంది, ఒక సమయం పడుతుంది. నడవడానికి ఒక సమయం పడుతుంది, మాట్లాడడానికి ఒక సమయం పడుతుంది, చదవడానికి ఒక సమయం పడుతుంది. అలాగే నువ్వు స్టెప్ వేసుకెళ్ళాలి తప్ప ఒకేసారి ఏ స్టెప్ ఎక్కకుండా మేడ మీదకి ఎక్కేద్దామంటే అవ్వదు. నీ జీవితాల్లో రావాల్సిన ఆశీర్వాదం రాలేదని కృంగిపోతున్నావేమో, చేయవలసిన కార్యం ప్రభు నా పట్ల చేయలేదని కృంగిపోతూ ఉన్నావేమో, చేయవలసిన అద్భుతం నా జీవితంలో చేయలేదని కృంగిపోతూ ఉన్నావేమో. దేవుడు చెప్తున్నాడు బిడ్డ, ఒక సమయం ఉంటది, ఒక దినం ఉంటది, ఒక గడి ఉంటది. ఆ రోజు దేవుడు హెచ్చించగా నిన్ను ఎవడు ఆపలేడు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. అన్నాడా? దీవిస్తాడు అంతే. ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబంతో దేవుడు మాట్లాడుతున్న ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబం దేవుడు మాట్లాడుతూ ఒక సమయం వస్తుంది, ఒక దినం వస్తుంది. నీ భర్త మారలేదో ఒక సమయం వస్తుంది, నీ బ్రతుకు మారలేదో ఒక సమయం వస్తుంది, నీ జీవితం మారలేదో ఒక సమయం వస్తుంది. కానీ ఆ సమయం కొరకు ఎదురు చూచి నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా బ్రతుకో, నీ జీవితానికి ఒక అర్థం జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏదైతే చెప్తున్నాడో అదే సత్యము. నమ్ము, విశ్వసించంటే నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిపోతాయి. దేవుడి కొరకు నిలబడడం చేతగాక, దేవుడి కొరకు ఓపికతో, సహనంతో కనిపెట్టుకోవడం చేతగాక, దేవుడి కొరకు ఇగో వాళ్ళు ఎలాగంటున్నారు, వీళ్ళు ఎలాగంటున్నారు, నా భక్తి ఇంతే, నా జీవితం ఇంతే, ఎంత ప్రార్థన చేసినా నాకు నిట్టూర్ప మిగులుతుంది, ఏడుస్తున్నాను, బాధపడుతున్నాను, కన్నీరు కారుస్తున్నాను, రోదన చెందుతున్నాను, వ్యాధితో కుమిలిపోతున్నాను, బాధతో కుమిలిపోతున్నాను, నా కుటుంబం మారలేదు అనుకుంటూ నువ్వు జీవిస్తున్నావేమో. ప్రభు చెప్తున్నాడు, నేను ఒక సమయం ఉంది, కంగారు పడకు బిడ్డ. 10 సంవత్సరాలు ఈ స్టేజ్కి వాక్యం చెప్పడానికి 10 సంవత్సరాలు ఒక సేవకుడి దగ్గర పరిచయం చేశానండి. తక్కువ సంవత్సరాలు కాదు. 10 సంవత్సరాలు తరిపిదంత అవసరమా నాకంటే అవసరం కాబట్టి దేవుడు ఆ స్థలంలో ఉంచాడు నన్ను. 10 సంవత్సరాలు కాకముందు బైబిల్ పట్టుకొని బయటకు వచ్చేసి ప్రకటించి వచ్చేది కాదు. ఈ సంఘం కొరకు ఒక సంవత్సరం ప్రార్థన చేశాను నేను. ఒక సంవత్సరం అండి. సంఘం లేని నాకు, ప్రభు నాకు సంఘం కావాలి, నువ్వు చూపించి, నువ్వు మాట్లాడి, నువ్వు వెళ్ళమంటే నేను వెళ్తా, లేకపోతే వెళ్ళవు. చూపించాడు, వచ్చాను. హల్లెలూయా. కాబట్టి సమయం ఉంటదండి, ప్రతి దానికి ఒక సమయం ఉంటది. మనం రూమ్ గురించి ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒక సమయం ఇచ్చాడా? రూమ్ ఇచ్చాడా లేదా? అలాగా జనాలు కూడా తీసుకొస్తాడు ఆయన. మన వల్ల ఏం కాదు.
ఇది చిన్న మందిరం అనుకోవచ్చు. దేవుని ఆత్మ అభిషేకమైన స్థలం ఇది. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మందిరాల్లో దేవుని స్థలం, దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని గణపరిచేటువంటి చాలా మంది బిడ్డలు ఏంటంటే దేవుని సన్నిధిని అనుభవించట్లేదు సంపూర్ణంగా. కానీ మీరు అనుభవిస్తున్నారండి, మీరు ధన్యులు. ఆమేన్. పునాదులు గట్టిగుంటేనే గోడలు గట్టిగుంటాయి, దాని మీద స్లాబ్ కరెక్ట్గా ఉంటుంది. పునాదులు పాడైపోతే ఎలాగుంటది? సంఘానికి సేవకుడు సరైనోడు అయితేనే సంఘం నిలబడగలుగుతుంది. సంఘానికి సేవకుడు దన్నుగా నిలబడితేనే, ప్రార్థనా పరుడైతేనే, వాక్యంలో నమ్మకమైన వాడు, నిలబడిన వాడు, ఓర్పుతో సహనంతో కనిపెట్టుకున్నవాడు మాత్రం నిలబడగలుగుతాడు. ఓర్పులో సహనంలో నిలబడితే ఒక దినం వస్తుంది, నన్ను దేవుడు ఇచ్చేస్తాడనే నిరీక్షణతో, నిట్టూర్పుతో, అలాగా కన్నీరు కారుస్తూ బాధతో కాకుండా హ్యాపీగా సేవ చేసేవాడు మాత్రం ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. చాలా మంది సంఘాల్లో ఇది ఉండదు. ఏది ఏసే దగ్గరికి వచ్చాను, నా బ్రతుకు మారలా, నా భర్త బతుకు మారలా, నా జీవితం మారలా, నా పరిస్థితి అనుకుంటారు చూడు. నిన్ను అది ఏం చేస్తుందంటే నీ ఎముకలున్న గుర్జిని కుళ్ళింపజేస్తుంది. తెలుసా నీకు? నీ ఎముకలున్న గుర్జిని కుళ్ళి పట్టినట్టు చేసేస్తుంది. మనోవేదన అంటారు దాన్ని. మనోవేదన వచ్చిన వాళ్ళు తినరు, పడుకోరు, మనశ్శాంతి ఉండదు, తలనొప్పి అని, ఆ నొప్పి అని, ఈ నొప్పి అని, అక్కడ నొప్పి అని, ఇక్కడ నొప్పి. ఎందుకు వస్తాయి? హల్లెలూయా. నిజం. ఎన్నిసార్లు వాక్యం చేస్తున్నా నీ మనసు మార్చుకోపోతే, నీ బుద్ధి మార్చుకోపోతే దేవుడు అంటాడు, ఏడు బిడ్డ ఇన్నిసార్లు చెప్పా నీకు, ఇన్నిసార్లు నీతో మాట్లాడా, ఇన్నిసార్లు నీ సేవకుడు నా సేవకుడు నీతో మాట్లాడాడు, అయినా ఆ వాక్యం జ్ఞాపకం రాలేదా? ఈ సమస్య జ్ఞాపకం వస్తుందా? ఈ బాధ జ్ఞాపకం వస్తుందా? అయినా నేను ప్రేమిస్తా, నువ్వు ధైర్యంగా ఉండు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది అలాగేనండి, కుటుంబం కొరకు, భర్త కొరకు, కుటుంబంలోని పరిస్థితుల కొరకు ఏడుస్తూ, దిగులు పడిపోతూ, బాధ చెందుతూ, ఎవరు ఎలాగుంటారో నువ్వు ముందు ప్రార్థన పరులాగా ఉండు. ఎవరు ఎలాగుంటారో నీకు అనవసరం. నువ్వు ముందు నీ కుటుంబంలో నువ్వు ఒక నీరు పక్కనే మొక్కేసి ఎంత పచ్చగా ఉంటుందో అంత పచ్చగా నువ్వు ఎదుగు. ఒకటే కీర్తనలో రాయబడి ఉంటది, నీటి కాలవ వారన నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె నుండి రాయబడి ఉన్నట్లు, నువ్వు నీటి పక్కనున్న మొక్క ఎలాగైతే పెరిగి పెద్దదై పచ్చగా ఉంటుందో అలాగే నువ్వు ప్రార్థనలో, ఉపవాసంలో, వాక్యంలో తరిపిదయి, ఇగో నాకు పర్వాలేదు, దేవుడు నేను ఏది అడిగినా సమాధానం ఇస్తాడనే టాలెంట్ నీలో సంపాదించుకుంటే అప్పుడు అడుగు దేవుణ్ణి, అప్పుడు నీకు ఏది కావాలని ఇస్తాడు. హల్లెలూయా. ఇది మనకు తెలియదు చాలా మందికి, ఇది తెలియదండి చాలా మందికి. నాకు పర్లా, దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడతాడు అనే అనుభవంలోకి నువ్వు వెళ్ళిపోయి ముందట నీ కుటుంబాన్ని, నీ భర్తని వీళ్ళు ఎలాగ జీవిస్తారు? మామూలు జీవిస్తారు. సాతాను గడు వాళ్ళు వెంటాడుతూనే ఉంటాడు, అది పక్కన పెట్టు. ముందు నువ్వు నిలబడి ప్రార్థన చేసి, నేను యేసయ్యకి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా తన కొరకు, లేదా నా కుటుంబం కొరకు, నా భర్త కొరకు, నా యొక్క పిల్లల కొరకు, నా యొక్క కుటుంబంలో సమస్యల కొరకు నాకు ప్రభు చూపిస్తాడనే భరోసా నీలో ఉన్నప్పుడే నువ్వు అప్పుడు కుటుంబం మీద మనసు పెట్టాలి. అప్పుడు దాకా నా కుటుంబం వైపు చూస్తూ, ప్రభు వైపు చూస్తే, రెండు పదవుల మీద అడుగు పెడితే సముద్రంలో ఇటో గడిపోవాలి, మునిగిపోతాం. అవునా కదా అన్నయ్య? కాబట్టి వినండి, దేన్ని పట్టించుకోకుండా యేసు క్రీస్తు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడని ఏ రోజైనా దుఃఖించావా? ఏ రోజైనా ఏడ్చావా? ఏ రోజైనా ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు, ఎంత త్యాగం చేశాడని కనీసం ఒక్క కన్నీరు బొట్టైనా కాచావా ప్రభు కొరకు? ఎందుకు నీ కుటుంబం కొరకు కన్నీరు కారుస్తున్నావు? ఎందుకు వేదన చెందుతూ ఉన్నావు? ఎందుకు దుఃఖపడుతూ ఉన్నావు? ఎందుకు నీ యొక్క మనోవేదనని ప్రభువు దగ్గర కుమ్మరించి ప్రభుని పదే అడుగుతూ ఉన్నావు? అడుగు తప్పలేదు, కానీ నీ మనోవేదనను బట్టి కాదు. ప్రభు నా కొరకు ప్రాణం పెట్టవయానికి స్తోత్రం, ప్రభు నా కొరకు రక్తం కాచేవయానికి స్తోత్రం, ప్రభు నా కొరకు ఎవరయ్యా త్యాగం చేయగలరని ఒక్క రోజైనా, ఒక్క పూట అయినా దేవుడి దగ్గర నువ్వు ఏడగలిగితే ఆయన పని ముందు చేస్తే నీ పని ఆయన చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి సౌలు మార్పు చెందిన తర్వాత సేవకుడిగా మారిపోయాడు. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. నీవు ఎలా మార్చబడతావు? ఈ వాక్యం విన్న తర్వాత, ఈ వాక్యం విన్న నీవు ఎలా మారగలుగుతావు? ఈ వాక్యం మీద నీవు ఎలా జీవించాలనుకుని ఆశపడుతున్నావు? ఈ వాక్యం మీద నీవు ఎలా బ్రతకాలని ఆశపడుతున్నావు? నువ్వు ఒక తీర్మానానికి రాకపోతే, నువ్వు ఒక తీర్మానం, ఈ వాక్యం ద్వారా నువ్వు ఒక తీర్మానం తీసుకోకపోతే నువ్వు ఎలాగుంటావు తెలుసా? నీ పరిస్థితి ఏ విధంగా ఉండిపోతే తెలుసా? ఎక్కడేసిన గొంగలే అక్కడే ఉన్నట్టు నీ జీవితము ఉండిపోక మునిపే యేసయ్య మాటను విని రా ముందుకే. అప్పుడు యేసయ్య నిన్ను ఆశీర్వదిస్తాడు, అప్పుడు యేసయ్య నిన్ను దీవిస్తాడు. వాక్యం నీవు నిబ్బరం కలిగి ధైర్యం ఉండు. యెహోషువ చెప్తాడు, యెహోషువ మొదటి గ్రంథం 1వ అధ్యాయం కిందకి చదివితే అంటాడు, యెహోషువ నేను నీకు తోడై ఉన్నాను, ధైర్యం కలిగి, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. దేనికి భయపడకు. యేసయ్యని నమ్ముకున్నావు ఎవ్వరూ దేనికి భయపడిన అవసరం, దేనికి చింతించిన అవసరం, దేనికి బాధపడిన అవసరం.
నేను ఒక రోజు మొన్న చెల్లితో చెప్పాను, చెల్లి చిన్న సమస్యలోనే ప్రార్థన చేయాలి. ఆ రాత్రి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఒక బలమైన అర్థం చేసేసాడు. హల్లెలూయా. హల్లెలూయా. తెలుసా అండి, నేను ప్రభు దగ్గర ఎందుకు గడుపుతానో తెలుసా, ఎంతో రోషం కలిగి నేను ఎందుకు ప్రకటిస్తున్నా తెలుసా, నా దేవుడి దగ్గర ప్రతిదీ నేను పొందుకున్నాను కాబట్టి. నా దేవుడి దగ్గర ఇంకా అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి అని పొందుకుంటా. కానీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు పొందుకోవాలి. నిజమైన దేవుని తెలుసుకోవడమే కాదండి, ఇందులో ఉన్నటువంటి ఆశీర్వాదాలు మీరు అందరూ పొందుకోవాలని ప్రకటిస్తా ఉన్నాను. ఇందులో ఉన్నటువంటి దేవుని దీవులను అందరూ పొందుకోవాలనే తెలియకండి. చాలా మంది తెలిసి మోసపోతున్నారు, తెలియక కొంతమంది మోసపోతున్నారు. ఇందులో ఉన్న సత్యాన్ని నిజంగా దేవుడు ఏదైతే చెబుతున్నాడో ఆ విధంగా నడు, నీ బ్రతుకు మారకపోతే అప్పుడు అడుగున్నాను. చాలా మంది ఆ బ్రతుకుని దేవుడికి సమర్పించరు, ఆ శరీరాన్ని దేవుడికి సమర్పించరు, లోకానికి సమర్పిస్తారు. లోకానికి సమర్పించినంత కాలము గుడ్డోడు, గూనోడు, చెవిటోడు, మూగోడు లాగా అలా ఉండాల్సిందే పరిస్థితి. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యం విన్న వారారా, నీ కండ్లు తెరవబడితే, నీ మనసు తెరవబడితే, నీ హృదయం తెరవబడితే, యేసయ్యకి నీ యొక్క మనసు, హృదయము, కండ్లు యేసయ్యకి, గో ప్రభా నా ప్రాణము మీద అధికారం నీకు ఒక్కడికి తప్ప ఇంకెవ్వడికి లేదు ప్రభా అని మొత్తం శరీరంతో సహా ఆయనకి అప్పజెబితే, ఆయన రిమోట్ కంట్రోల్లోకి నువ్వు వెళ్తే అప్పుడు ఆయన నిన్ను నడిపిస్తాడు రిమోట్ తో. హల్లెలూయా. ఆయన కంట్రోల్లో నువ్వు వెళ్ళిపోవాలి, అంతేగాని నీ కంట్రోల్లోనే ఎవడుంటాడు, ఆడు ఉంటాడు. ఆడుండి నేను నడిపిస్తాడు. వాడు మూవ్ చేస్తుంటాడు. ఈ చూసారా, ఏదో గేమ్ ఆడుతుంటాడు సెల్లోని, ఇలాగని పబ్జి అంటే ఈ గన్న పట్టుకుని ఇలా దిగితే ఈడు ఇటు వెళ్తాడు, ఈ గన్న పట్టుకుని ఇలాగే దిగితే ఇటు వెళ్తాడు. చూసారా, నొక్కివాడెవడో మనిషి అలా నొక్కుతాడు. అలాగే దేవుడు కంట్రోల్లో నువ్వు వెళ్ళిపోతే నిన్ను ఏ విధంగా ఏ పరిశుద్ధమైన స్థలాల్లోకి నడిపించాలో, ఏ మంచి స్థలాల్లోకి నడిపించాలో, ఏ మేలుకరమైన స్థలాల్లోకి నడిపించాలో అలాగా ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. సత్యం తెలుసుకోండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య కంట్రోల్లో నువ్వు వెళ్ళిపో. యేసయ్య కంట్రోల్లో నీ జీవితాన్ని ఇచ్చే, యేసయ్య కంట్రోల్లో నీ బ్రతుకునిచ్చే, యేసయ్య కంట్రోల్లో నువ్వు ఉంటే యేసయ్య నేను ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. సౌలుని దేవుడు దీవించినట్లుగా నిన్ను నువ్వు కూడా దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రేమైనటువంటి దేవుడి బిడ్డ, దేవుడి దగ్గర వచ్చిన మీరు ధనాన్ని ప్రేమించడం గాని, మనుషుల్ని ప్రేమించడం గాని, మనుషులు స్వార్థ ప్రియులండి. మనుషులు ప్రేమించకూడదండి, మనుషుల్ని ప్రేమించకూడదంటే అందరిని అసహించుకోమని చెప్పట్లా, అందరితో ప్రేమ కలిగి ఉన్నా సరే మన శరీరాశలకి వాళ్ళకి చూడకూడదు. మనలో స్థానం ఉండాలి. ఎవరికి తెలుసా, యేసు క్రీస్తు ప్రభు వారికి తప్ప, నీ భర్తకి తప్ప రెండో వాళ్ళకి నీ హృదయంలో కానీ నీ మనసులో కానీ స్థానం ఇవ్వకూడదు. స్థానం ఇచ్చావా పాడైపోతున్నావు అని లెక్కే. నీ జీవితాన్ని నువ్వే కల్లారుగా నాచిన కోపంలో పడేసుకుంటున్నావు. జాగ్రత్త. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి దేవుడు హెచ్చరించి చెప్తూ ఉన్నాడు, నీకు నీ శరీరం మీద నీ యొక్క భార్యకి నీ దేవుడికి తప్ప మరొకరి అధికారం చెలాయింపు మానే. నీ బ్రతుకు బాగుంటది, నీ జీవితం బాగుంటది. దేవుడి మాటలు దీవించును గాక, దేవుడి మాటలు ఆశీర్వదించును గాక, దేవుడి మాటలు మీ అందరి జీవితాలు పడి చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం.